ఎవరినేసావు నువ్వు ఈవోని? ఏ సర్వీస్ అయినా ఎక్కడి నుంచి వచ్చాడు? మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వెంకటేశ్వర స్వామి దగ్గర హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే 1 year వెళ్ళం, అది అపచారం. మా తండ్రి చనిపోయాడు, నేను సీఎంగా ఉన్నా, వెళ్ళలేదు 1 year. నేను బ్రహ్మోత్సవానికి కూడా పోయినట్లేదు ఆ సంవత్సరం. దట్ ఈజ్ మై ఆచారం. కొడుకు చనిపోతే 12 రోజు వస్తావా నువ్వు? అపవిత్రం కాదా? నీకు కాకపోవచ్చు, దేవునికి. మీకు మతి మార్పా లేదా నటిస్తారా? ప్రజలు అమాయకులు అనుకుంటారా? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, మీ సొంత తమ్ముడు, ఒక తల్లి కడుపున పుట్టినటువంటి మీ సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు గారు నవంబర్ 16, 2024 సంవత్సరంలో మరణిస్తే మార్చి 21, 2025 మీ మనవడి పుట్టినరోజుకి 44 లక్షల రూపాయలు తీసుకెళ్లి కొండెక్కి మీరు పూజలు చేసి దేవుడికి దండం పెట్టుకున్నారా, పెట్టుకోలేదా? మరి మీ సొంత తల్లి, ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి మీ తమ్ముడు మరణిస్తే, మీ కుటుంబ సభ్యుడు మరణిస్తే సంవత్సరం తిరగకుండానే మీరు కొండ ఎందుకు వెళ్ళారు? ఎలా వెళ్ళారని అడుగుతున్నాను. చెప్పారుగా, నీతి కబుర్లు చెప్పారుగా, మా నాన్న చచ్చిపోతే వెళ్ళలేదని, మా తమ్ముడు చచ్చిపోతే ఎందుకు వెళ్ళావు? ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు.